Voila! Your dream vacation to Dubai starts from rupees 29,999 only with GT Holidays, South India's #1 travel brand. Hello, Nimita garu. Hello. Welcome to Galata Telugu. Thank you so much. So, to prepare for this interview, I was doing some research, or you can call it stalking on Instagram. Okay. And then I found one post Uh-huh. in which you said that you had seen Interstellar some 22 times. Yes. What do you like so much about that film? మొదటిగా ఐ థింక్ ఇట్స్ ద ఫాదర్ డాటర్ బాండ్ ఐఎమ్ చాలా అటాచ్డ్ మా నాన్నతో అండ్ నాకు ఐ పర్టిక్యులర్లీ లైక్ ఫిజిక్స్ ఆల్సో సో వెన్ ఫిల్మ్ మేకింగ్ అనే ఒక అబ్సల్యూట్లీ wacky and wild creative worldలో when it's being in like when physics and drama and everything is being injected so thought-provokingly, I like cinema like that. So Interstellar is like my safe space. It's a comfort film laga. Comfort film. Inka em unnai comfort films atla? Bahubali. Bahubali part 1 and 2 are my comfort films because I think almost every emotion that you want in the dictionary is answered to in Bahubali. So if you want to feel good about yourself, you just have to wait for the moment where Shivgami Devi lifts up Mahendra Bahubali and says, "Idemi kotta raja," and I'm like, okay, I'm going to have a good day. So yeah, subtly also like I feel proud watching these films because it's like films are meant to move you. It's supposed to give you something to add to sometimes a monotony in life. So మీరు మూవీస్ చూస్తున్నప్పుడు వాట్ యు సీక్ ఇన్ దెమ్ లైక్ ఇస్ ఇట్ కంఫర్ట్ ఎంటర్టైన్మెంట్ ఎస్కేపిజం ఆర్ దేర్ విల్ బి ఫ్యూ మూవీస్ అవి మనం రిలేట్ అవుతాము లైక్ నాకైతే పర్సనల్గా కొన్ని మూవీస్ గివ్ మీ ఆన్సర్స్ హెల్ప్ మీ వెన్ ఐ వాస్ గోయింగ్ త్రూ బ్యాడ్ టైమ్స్ సో అలా మీరు మూవీస్లో ఏం చూస్తారు? నాకు ఇది చాలా దిస్ మైట్ కమ్ అక్రాస్ ఇస్ ఐమ్ బీయింగ్ వెరీ క్లీషే ఆర్ అన్ట్రూత్ఫుల్ బట్ నిజం చెప్పాలంటే ఐ గో యాజ్ అ వెరీ వెరీ క్లీన్ స్లేట్. ఒక ఫిల్మ్ చూసిన తర్వాత దెన్ ఐల్ బీ లైక్ ఓ దిస్ ఈజ్ వాట్ దిస్ ఫిల్మ్ మేకర్ సెట్ అవుట్ టు షో అస్. ఇప్పుడు ట్రైలర్ చూస్తున్నాం కాబట్టి అది ఒక ఫీలర్ ఇచ్చేస్తుంది దిస్ ఈస్ ద మూడ్ అని. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ మూవీ వేల్ అనే ఫిల్మ్ వచ్చింది కదా, ఆరోనోఫ్స్కీ. సో ఆ ఫిల్మ్ ట్రైలర్ చూసిన తర్వాత ఐ వాజ్ లైక్ ఐ యాక్చువల్లీ క్రైడ్ బికాస్ ట్రైలర్కే ఎందుకంటే why they made the film around a personality like that is something that I got connected to. So sometimes aa mottham cinema meeda unna connect kanna konni moments untayi which you will take back with you and aa konni moments kosame manam malli cinema చూడడం ఉంటుంది కూడా. That's probably అలాంటి moments కోసం ఎదురు చూసి also I try to pick films to want to act because నాకు అది చూస్తున్నప్పుడు కూడా ఐ ఫీల్ లైక్ నాకు ఇలా ఉంది ఆ మూమెంట్ నాకు ఏదో ఒకటి ఇచ్చింది, ఒక ఫీలింగ్ అయినా కూడా చాలు. బికాస్ ఇఫ్ యూర్ ఎంటర్టైన్డ్, ఇఫ్ యూ ఆర్ మూవ్డ్ యూర్ మూవ్డ్, ఇఫ్ ఇట్ పుట్ సమ్ కైండ్ ఆఫ్ అ బగ్ ఇన్ యువర్ హెడ్ విచ్ మేడ్ యూ గో బ్యాక్ హోమ్ అండ్ టాక్ అబౌట్ ఇట్, చాలు, ఐఎమ్ హ్యాపీ. సో అలాంటి ఫిల్మ్స్ కోసం ఎదురు చూస్తూ ఇన్ ఆర్డర్ టు వర్క్ ఇన్ ఫిల్మ్స్ లైక్ దట్ ఎదురు చూస్తూ ఉంటే కొంచెం టైం పడుతుంది ఫర్ ఫిల్మ్స్ లైక్ దట్ టు కమ్ మై వే. But as an audience, I feel like I'm actually a 95% marks ఇవ్వచ్చు as an audience for me because నేను రివ్యూ చదవకుండా వెళ్తాను, నేను పట్టించుకోను. బికాస్ ఒక ఫిల్మ్ రిలీజ్ అవుతుంటే ఇట్స్ లైక్ అ నరేషన్ ఫర్ మీ. ఎవరి ఒపీనియన్స్ నాకు అవసరం లేదు, నేను డిసైడ్ చేస్తా హౌ ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ మీ అనేది. సో అందరు చెప్తారు లైక్ ఇఫ్ మై బ్రదర్ గోస్ టు వాచ్ ఇట్ ఫస్ట్ వచ్చి చెప్తారు బాగాలేదు, బాగుంది, లైక్ ఓకే I'll go watch it and if మొత్తం సినిమా వర్క్ అవ్వకుండా ఉండొచ్చు బట్ there could be some moment that worked. అక్కడ ఆ క్రెడిట్ ఇవ్వకుండా ఉండడం అనేది నాకు ఐ ఫీల్ వెరీ గిల్టీ అబౌట్ దట్. అప్పుడు నేను చెప్పేస్తాను లైక్ దిస్ మూమెంట్ వర్క్డ్ ఇన్ ఇట్ బికాస్ ఇట్ డజంట్ ఆల్వేస్ హ్యావ్ టు బీ బాగుంది బాగాలేదు కదా, there's more to it, no? అదే నేను కూడా మూవీస్ స్టోరీ కంటే కూడా మూమెంట్స్ కిందనే చూస్తా. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి టెల్ మీ అబౌట్ ఫ్యూ మూమెంట్స్, స్టోరీగా కాదు. సో ఓకే, మీరు బ్రోచేవారు ఎవరో, నాకు పిచ్చగా ఇష్టం బ్రోచేవారు ఎవరో, ఓకే స్టోరీగా వదిలేండి, ఆ స్క్రీన్ ప్లే ఇట్ ఈస్ వెరీ క్లెవర్లీ రిటర్న్ అదంతా ఉంటుంది. వాట్ ఆర్ సమ్ మూమెంట్స్ ఇన్ ఇట్
దట్ సెడ్ ఓకే ఐమ్ గోనా డూ దిస్ ఫిల్మ్? అంటే ఆబ్వియస్లీ స్టోరీ నచ్చుంటుంది, బట్ అలా బ్రోచేవారు కానివ్వండి, లేకపోతే మీరు చేసిన మూవీస్లో యూ రిమెంబర్ దోస్ స్పెసిఫిక్ మూమెంట్స్ that like particularly fascinated you? I'll never forget those moments. Please. నేను ఫస్ట్ టైం వివేక్ని చూడడం వాజ్ ఒక హోటల్లో. నాకు ఆ కౌచ్తో పాటు మొత్తం ఆ విజువల్ మొత్తం నాకు గుర్తుంది. అక్కడ కూర్చుని ఆ లాబీలో ఎక్కువ అవుతుందన్నమాట. కింద పడి దొల్లి ఐ వాజ్ లాఫింగ్ at so many sequences, and I was instantly attracted by his screenplay and his thought. Ante, oh, this is very clever. Ala anipinchindi naku. And akkada what will happen is, after a point, gear shift chesi, more than just listening to the narrative, it becomes, nenu fix ayipoya, I am already in the film, ఇది ఇప్పుడు బాగా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎవరెవరిని ఇప్పుడు తీసుకొస్తే ఇట్ విల్ గెట్ దేర్, టెక్నీషియన్స్ లాగా. ఎగ్జాక్ట్లీ, ఎవరెవరు ఇప్పుడు వస్తే వీ విల్ బి ఏబుల్ టు డూ జస్టిస్ టు వాట్ హీ హస్ రిటన్. అలా అయిపోయాను బై ది ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ హాఫ్. What sold me completely is that Mitra ane ammai was not saved by a hero. Mitra was a girl who wanted to escape from something bad that was happening to her, and ever lerante, of course there can be people around her saying such a bad move, అలా లైక్ కొంచెం డబ్బులు తీసుకొని వేరే ఒక ఊరికి వెళ్ళిపోవడం ఏంటి, ఇలాంటి థాట్లు ఏంటి అని. షీఈస్ ఎ టీనేజర్ బై ద వే. కరెక్ట్. సో బట్ షీ వాస్ లైక్, ఐ డోంట్ నో వాట్ షీ వాస్ థింకింగ్. వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి మీద నమ్మకం ఉందా, దేని గురించి వెళ్ళిపోయిందో తెలీదు. అండ్ ఆర్త్రి ఇలాంటి ఒక ఫ్రెండ్స్ గ్రూప్ ఉన్నారంటే ఇంకా యూ షుడ్ రిస్క్ కదా. సో ఇట్స్ లైక్, ఎలా వెళ్ళిపోయింది ఈ అమ్మాయి? సొసైటీ విల్ బి రైట్ దెన్. మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ వాచింగ్ ఇట్ బి రైట్. వాట్ షీ డిడ్ ఇస్ రాంగ్. ఎందుకు వెళ్ళిపోవాలి అలా? డబ్బులు అలా దొంగతనం చేసినా చేయకపోయినా యూ కాంట్ జస్ట్ లీవ్ హోమ్ లైక్ దట్ వెన్ యూ. కానీ వెన్ యువర్ ఓన్ సర్కిల్, దట్ ఈస్ యువర్ సేఫ్ సర్కిల్, డజంట్ ట్రస్ట్ యూ, డజంట్ స్టాండ్ బై యూ, వాట్ ఎల్స్ విల్ అ చైల్డ్ డూ కదా. వెళ్ళిపోయింది, ఓకే. తర్వాత టు ఫేస్ సంబడి who has not given you support at the time when you really needed the most, తిరిగి రావడం అనేది is facing them అనేది is చాలా కష్టం. బట్ ఇన్ బ్రోచేవారు ఎవరురా, ఆ పోలీస్ స్టేషన్ నుంచి when she calls రాహుల్ కొంచెం వస్తావా, బికాజ్ షీ స్కేర్డ్ టు గో బ్యాక్ టు స్క్వేర్ వన్ అగైన్. అప్పుడు రాహుల్ విల్ సే వాట్ ఈస్ రైట్. అంటే ఇన్ దట్ వరల్డ్ ఇల్ నుంచి సేఫ్ స్పేస్ లేదు, ఫ్రమ్ దర్ ఎక్స్పీరియన్సెస్ దే సేయింగ్ దట్, అండ్ షీ డిసైడ్స్ టు కాల్ హర్ ఫాదర్. ఆ కాల్ చేయడం అనేది, తిరిగి నాన్నకి కాల్ చేయడం అనేది, I didn't know what she was going through in her mind. So many things కదా, కొంచెం హ్యూమిలియేషన్, కొంచెం డిఫీట్ యాక్సెప్ట్ చేసినట్టు. Yeah. But like it's so many things. She was rebelling. Yeah. She wanted to run away from him, but she has to now confide in him. So ఇప్పుడు రేపటి నుంచి మళ్ళీ ట్యూషన్ సెంటర్ కి పంపిస్తే ఏం చేస్తుంది అమ్మాయి? సో ఇట్స్ లైక్, ఒక ఫిల్మ్ స్టార్ట్ అవ్వడం నుంచి ఎండ్ దాకా ఒక కథ చెప్పాం. ఈ అమ్మాయి ఆక్ మాత్రం ఎక్కడ మొదలైందో అక్కడే ఎండ్ అవుతుంది. వాట్ ఈస్ దాట్? సో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దాట్. అండ్ టు నో దట్ ఒక లైక్ ఆ వ్యాన్లో కూడా వెన్ షీఈస్ గోయింగ్ టు గెట్ సోల్డ్, షీ సేవ్స్ హర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ క్విక్ థింకింగ్. ఒక పుష్, అంటే అంత పెద్ద విషయం చేయగలిగే అమ్మాయికి నాన్న దగ్గర తిరిగి వెళ్ళడం అనేది వాజ్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్. సో దట్ వాజ్ గట్ రెంచింగ్ ఫర్ మీ. అండ్ అది ఆ ఆర్క్ని అలా ఫినిష్ చేయడం, that is why when Vivek Sagar cracked the score for that scene in the police station, gurtundi memu we were all like standing like happy kids pre-release event lo ila maatladutu stage meeda unnappudu Vivek, Athre and Sagar came little late running, and they had this twinkle in their eye. ఏంటంటే క్రాక్ అయిపోయింది అన్నారు. ఏంటి అని చెప్పి బట్టలు కూడా మార్చుకోండి అక్కడ నుంచి డైరెక్ట్గా అన్నపూర్ణ వెళ్ళాం. అక్కడ వెళ్ళి విన్న తర్వాత I just hugged Vivek and I cried because I was like, I'm thank you for giving me an opportunity to be part of a film like that. Ani. So yeah, that is Broche. అందులో మిర్రర్ దించే మూమెంట్ కానివ్వండి, దట్ సెటప్, దానికి పే ఆఫ్, ఎండ్ లో నాన్నే మిర్రర్ దించడం, నాన్న వెళ్ళి ట్యూషన్ టీచర్ ని కొట్టేది, లైక్ దీస్ ఆర్ ఆల్ ప్రాపర్. Wow, what a moment. ఎంత హ్యాపీనెస్, మాస్ మూమెంట్స్ కదా అదే నాకు నచ్చింది ఇన్ఫాక్ట్. అండ్ వీ డెంట్ షూట్ దోస్ థింగ్స్ ఇన్ ఆర్డర్. అవన్నీ ఫస్ట్ షూట్ చేసేసాం అండ్ దెన్ వీ వెంట్ బ్యాక్వర్డ్స్ అనమాట విత్ ఆల్ ద ఫన్ R3 పోర్షన్స్ ఇవన్నీ లాస్ట్ లో వీ డిడ్. బట్ ఐ వాజ్ లైక్, అరే ఇది ఎంత మాస్,
You know, like the father actually coming back and just deciding to trust her. She didn't give any evidence. She didn't give any proof. Father decided to trust her because she is his daughter. And you know, the question that the something is fishy antar kada. What he asked was perfect. And naku Vivek to what I fell in love with the way he wrote it is first nunchi last daka the most stupid character is the CI. Yeah. And then in the end he asks one thing that is valid. And I mean, ఇదెక్కడ దాచిపెట్టుకున్నారా అని అయిపోయింది. సో అలాంటి చిన్న చిన్న విషయం అన్ని స్క్రిప్ట్లో పేపర్ మీద ఉంటే మా పని చాలా ఈజీ అయిపోతుంది. అండ్ అలాంటి ఫిల్మ్స్ మా దగ్గర రావడం అనేది చాలా పెద్ద అదృష్టం. అండ్ వెన్ యూర్ ఏబుల్ టు డూ దాట్ అండ్ గివ్ ఇట్ బ్యాక్ టు పీపుల్, I think they should hug it and run with it. See, what is the most rewarding part of this job that you do? Is it being the characters or knowing that there are people who are finding some comfort in your characters in the work that you do? What is the most rewarding part of being an actor? మీ దృష్టిలో there are a couple of points here actually. Naku the most rewarding thing is nenu when I'm listening to a narration, I'll listen to it like a first audience. Are there things that are making my brain go okay, oh okay, cool, nice, and then I will see what is the pitch or meter with which the director intended to say the story. అది narration అప్పుడు తెలుస్తుందా? I am very visual. Okay. So అడిగేస్తా నేను, is this how far you want to take it or మీరు ఎలా అనుకున్నారనేది. సో ఇవన్నీ when all of these things are there, that's all very seamless. ఇది పెద్ద విషయం ఏం లేదు. నేను కొన్ని మూమెంట్స్కి చాలా బాగా కనెక్ట్ అయి ఉంటాను. When I see people also react to it the same way, that's a very very big high for me. So nenu first day first show I think Nani and I really bond well that way. Initially we bonded well like that with this one aspect where that childlike energy of that first day first show is very very present. So కూర్చుని చూడలేం, నుంచుని చూస్తున్నాం. We're like standing there and we're like, okay, are people enjoying it? బాగుందా బాలేదా? It doesn't matter first film or 100th film for me. I'll still be doing that probably. So our joy of seeing people enjoying it anedi undi. And naku, this is a very selfish thought also. I want to play so many different kind of characters that sometimes I disappoint myself with having such a high dream. Adi na chala baadaga untundi. Like koncham ekkuvaga, you know, like am I wishing for too much to want to, you know, like do so many different kind of things? Because naku I want to stay here longer and not go up and come down fast. So this is also my 20th year in front of the camera. So for me, every film feels like my first. ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము, ఆ నర్వస్నెస్ అలాగే ఉంటుంది. యాక్చువల్లీ 35 చేస్తున్నప్పుడు కూడా first day there was a picture. Nandu recently shared the picture on WhatsApp and he was like, ఏం చేస్తున్నావు ఇక్కడ, what is this picture, story behind this picture? So simple, it's like I'm standing in front of Nandu like this and Nandu is looking. So he's like, what is happening here, ఇదేంటది అంటే I was like, నేను నెయిల్స్ కట్ చేసుకున్నాను, ఇంత దాకా ఉంటే పర్లేదా అది అడగడానికి I was showing it to him అనమాట. So it's so simple. It's like ఈ వరల్డ్ ఏంటో అనేది నాకు తెలుసు, ఈ అమ్మాయి ఎలాంటి అమ్మాయి నాకు తెలుసు. నందు గారు చెప్పడం ఇది నేను చెప్పాను. ఓకే. సో ఇట్స్ లైక్ ఈ వరల్డ్ ఏంటన్నది నాకు తెలుసు, ఈ అమ్మాయి ఏంటన్నది నాకు తెలుసు. ఈ అమ్మాయి అసలు షీఈస్ నాట్ సంబడి హూ విల్ డ్రెస్ అప్, మేకప్ అండ్ ఐ డోంట్ వాంట్ సరస్వతి టు లుక్ లైక్ అ హీరోయిన్. అక్కడ వెళ్ళి నివేతని చూడక్కర్లేదు, అక్కడ వెళ్ళి నివేత ఈ స్లాంగ్ బాగా చెప్తుందని చెప్పక్కర్లేదు. అది నోటీస్ చేయకుండా ఉంటే ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే దెన్ ఇట్స్ లైక్ ద వరల్డ్ ఈస్ కన్విన్సింగ్, ద పీపుల్ ఆర్ కన్విన్సింగ్ and they'll all just look like actors who did their part. You're not sticking out. Yeah. Oh no, adi assal padadu na. Because it's like if you place the story in front of everything, chaala easy ayipotundi andar pani. So the joy of taking care of a chinna vishayam, it's very painstaking actually. ఎందుకంటే మనం
చాలా క్వశ్చన్స్ అడిగాను, లైక్ హౌ చాణక్య వర్మ ఇస్ లైక్ లిటిల్ విలన్ ఇన్ దిస్ మూవీ. Oh, really? Okay. Yeah, like all of these people, see, in human beings also, they're like no black or white, gray shades ఉంటాయి కదా. సో ఈ చాణక్య వర్మ హ్యాస్ హిస్ ఓన్ జర్నీ. ఇప్పుడు ఎప్పుడు ఒక టెంప్లెట్ ఉంటుంది, మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ అనేది అందరికీ కొంచెం కష్టమే, కానీ ఎగ్జాక్ట్లీ మీకు కూడానా భయంకరంగా. సో వీ ఆఫెన్ టైమ్స్ ఇట్స్ నాట్ ద టీచర్ వీ హేట్, ఇట్స్ ద టీచర్ హూస్ డూయింగ్ హిస్ జాబ్ దట్ వీ హేట్. సో అలా ఉన్నప్పుడు చాణక్య హ్యాస్ హిస్ ఓన్ జర్నీ ఇన్ ద ఫిల్మ్, Prasad has its own journey in the film. Saraswati, though she is living in a very, very small town in Tirupati, ఆ అమ్మాయికి ఉన్న లాంటి ఒక తెలుగు అది I got to learn a lot of things from her. So like what? Like for example, Sarada here, Gautami ma'am, very subtly she represents the urban crowd. ఓకే. వాళ్ళు చాలా ట్రావెల్ చేశారు, లోకం మొత్తం తిరిగారు, వాళ్ళకి చాలా ఎక్స్పోజర్ ఉంది, చాలా బుక్స్ చదివారు, షీఈ్ ఆల్సో అన్ ఆథర్, షీఈ్ లాయర్. సో అంత మాత్రం షీ హ్యాస్ హర్ ఓన్ సెట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ హౌ షీ గాట్ దేర్. ఈ అమ్మాయి ప్రపంచం అనేది అరుణ్, వరుణ్, ప్రసాద్, అంతే, ఇల్లు అంతే. పొద్దున లేచి వాళ్ళకి వంట చేయడం, వాళ్ళకి ఇష్టం ఉన్నది చేయడం, ఆయన నుంచి ఒక మంచి మాట వినడం, అండ్ కలిసి ఒక కాఫీ తాగడం, ఇది ఆ అమ్మాయి ప్రపంచం అనమాట. సో ఇలా ఉన్నప్పుడు వాట్ ఈస్ ఇట్ దట్ షీ విల్ నో దట్ షీ వోంట్ నో? దట్ వాజ్ సంథింగ్ దట్ ఐ ఆల్వేస్ హ్యాడ్ ఇన్ మైండ్. అంటే ఈ అమ్మాయి ఒక టౌన్లోనే ఒక చిన్న అమ్మాయి, ఈ అమ్మాయికి ఏం తెలుసు దట్ షీ విల్ నాట్ నో? కానీ దెర్ ఇస్ వన్ సీన్ ఇన్ ద ఫిల్మ్ వేర్ శారదా కమ్స్, ఇంటికి వస్తారు ఫస్ట్ టైం, అండ్ అప్పుడు అక్కడ కూర్చోపెట్టి మాట్లాడుతున్నప్పుడు శారదా, సరస్వతి ఇద్దరు they will almost be talking about the same thing, but their experiences and how they got there are very different. Okay. So adi naku chaala nachindi. Education is not something that you learn from, you know, between four walls. అది ఈ మూవీలో చాలా చాలా క్లియర్గా ఉంటుంది. అంటే కొంతమంది వాళ్ళకున్న తెలివి ఎంత గొప్పగా ఉంటుందనే విషయం కూడా వాళ్ళకి తెలియకుండా, దట్ ఈస్ వెరీ ఇన్నసెంట్, దట్ ఈస్ సరస్వతి హియర్. సో ఇట్స్ లైక్ ఈ అమ్మాయి 10th ఫెయిలే, కానీ అది ఒక చిన్న విషయం అయితే కాదు. దట్ డజంట్ మేక్ హర్ ఎనీ స్మాల్. ఐ రియలీ లైక్ దట్. అండ్ ద డేంజర్ హియర్ ఇస్, ఇలాంటి ఒక లైన్ మీద మనం స్టోరీ చెప్తున్నప్పుడు ఒకరు, ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ఇట్ టు టర్న్ ప్రీచీ. ఓకే, ఇప్పుడు సోషల్ కామెంటరీ మొదలవబోతుంది, లైక్ సోషల్ కామెంటరీ ఇప్పుడు వస్తుందా, ప్రీచీ అయిపోతుందా అని నేను అడిగే ముందు, విత్ ఎవ్రీవేర్ దట్ క్వశ్చన్ was going to come, he immediately brought it back to where it was supposed to be in his narrative. So that's why 35 is happy and proud. Super. మీరు ఎడ్యుకేషన్ గురించి ఒక పాయింట్ చెప్పారు కదా, షారుఖ్ ఖాన్ ఒకసారి చెప్తారనమాట. ఐ థింక్ he says this in David Letterman. మనం ఎడ్యుకేషన్ అంటే ఏదో అనుకుంటాము, కానీ లిటరలీ ఎడ్యుకేషన్ అంటే నా దృష్టిలో ఏంటి అంటే, ఈ రోజు మార్నింగ్ వచ్చిన న్యూస్ పేపర్ ఓపెన్ చేసి ఆ న్యూస్ పేపర్ కవర్ టు కవర్ చదివితే అది నాకు మొత్తం అర్థమైతే, లైక్ బేసికలీ రెలవెంట్ జీకే, కరెంట్ అఫైర్స్ అవన్నీ నాకు న్యూస్ పేపర్లో ఉండేది అర్థమైతే మీన్స్ ఐఎమ్ ఎడ్యుకేటెడ్. అండ్ హీ సెడ్ ఐ డోంట్ అండర్స్టాండ్ షిట్. Like Shahrukh Khan says that is true, no? Right. చాలా మందికి బిజినెస్ పేజ్ ఉండాలి, నేను కూడా హెడ్ లైన్స్ చూస్తే లైక్ ఏవేవి ఉంటాయి పర్సెంటేజ్, సో నిద్ర రావాలంటే చదివితే చాలు, అలాగే ఉంటుంది. So I want to know this, how was like your school life like? Because you started acting when you were 8. Yes. How was your school life like? Ante I think I was put here in the industry. It is not by choice or anything. School, I would go to school 2 days a month. Ala velledani. My principal used to be very supportive. Very, very supportive. His name is Brother George. నేను వెళ్ళి ఆ 2 రోజులు వచ్చి అడుగుతారు అనమాట, ఏంటి స్కూల్లో ఉన్నావు, వర్క్ వెళ్ళలేదా అంటే, అప్పుడు ఆ టైంలో యూ డోంట్ ఈవెన్ నో, ఐ వాజ్ హిస్ ఏజ్, I don't even know if this is a career or what I'm doing. It used to be fun, ante. So, velli vachedani, and like looking back now, somehow all of the kind of stuff that I did even back then, even if it is just one episode or you know like 10 minutes, it used to have some purpose in the story. Teliyakunda jarigindi adi. So somewhere for me to still be here and consciously taking those choice anedi, I would unapologetically, that's me. I'm just inbuilt like that. And again, you know, like to wait for it
unfortunately is taking a lot more time, which I will want to fix. But school was so much fun, and I was a good student. My mom used to naku I was a little too proper. I wish I had a little bit more fun, because naku I don't like giving excuses. I was missing school so much, but tirigi vachin tarvata I have to study, do my exams, ivanni chesukovali. But college was even harder. I wanted to study aeronautical engineering. Okay. And then my principal and another principal counseled me and said, that's too much theory. So do something that is a little bit more light. Ani cheppi architecture తీసుకున్నా. Which was like, it was like, అంటే కాలేజ్ వచ్చిన తర్వాత అటెండెన్స్ ఒక ప్రాబ్లం అయిపోయింది. When I was doing Pavanasam with Kamal sir, ఒక 3 రోజులు ఒక లాస్ట్ 3 days మిగిలిపోయింది, and they planned it exactly during my semester vacation. So ఆ 3 రోజులు షూట్ చేయడానికి one of them ended up getting a food poisoning, and then we had to push that for later. ఆ రోజు I missed so many classes, and then వాళ్ళు ఎగ్జామ్కి రానివ్వరు అని చెప్పేశారు. I was like, అయ్యో please this and that. And then I asked Kamal sir if he can help me. And Kamal sir, being Kamal sir, he was like, are you good in college? Are you a good student? I had to give him my certificates, show him that I'm okay. And I agreed with that. I completely liked that also, because I don't like asking for favors, but there was no other way to do it. So he saw that I was performing well, and then they decided to talk to the management, and then they allowed me to write. But then maaku akkada system ela undedi ante 25% in model A, 25% in model B, and 50% from the final exam. నేను ఈ 25% from model A and model B మొత్తం 50% అలా పోయింది. So my pass mark was like 75. I have to get 75 just to pass. So కూర్చొని చదివి 3 రోజులు నిద్ర లేకుండా. అక్కడ ఆర్కిటెక్చర్ లో more than studying, it's a lot of creative design. Correct. So if you don't sleep, your mind doesn't work. So you're sleepless. You're walking around like a zombie. You're drinking coffee for replacing water with coffee. Abba, that time was so difficult. Appudu adi oka, like, that is my biggest problem in life laga naaku anpinchindi. But even then my solace used to be coming to work. So nenu work ochina ventane I'm a completely different person. I have to be a different character. So that cut to cut was a very, very interesting thing for me. Ala na childhood endidi ala anpindi. Lovely. Couple of final questions. మీరు ఎందుకు ఈ స్క్రిప్ట్ని సెలెక్ట్ చేశారు, లేకపోతే మీరు చేసిన మూవీస్ని సెలెక్ట్ చేశారని నేను అడగను. ఆబ్వియస్లీ ఇట్స్ ఆబ్వియస్ దట్ యూ లైక్ దెమ్, యూ సా సమ్ వాల్యూ ఇన్ దెమ్, యూ వాంటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దట్ వరల్డ్, యూ సెడ్ ఎస్. బట్ ఐఎమ్ షూర్ ఈ క్వశ్చన్ నేను నాని గారిని కూడా అడిగాను, బికాస్ యూ గైస్ యూ డోంట్ వాంట్ టు డూ ఏంటి ఈజీగా సక్సెస్ వచ్చేసేవి. లైక్ ఐఎమ్ షూర్ యూ మస్ట్ బి గెటింగ్ ఆఫర్డ్ అ లాట్ ఆఫ్ దోస్ క్రౌడ్ ప్లీజర్స్, దోస్ క్రౌడ్ పుల్లర్స్. నాట్ లుకింగ్ డౌన్ ఆన్ దెమ్, బట్ యూ స్టాండ్ ఫర్ వన్ కైండ్ ఆఫ్ సినిమా. యూ వాంట్ టు tell certain kind of stories kada. Like what makes Nivedha Thomas say no to a script? Like what is non-negotiable for you? Naku, the non-negotiable has always been just one thing. If I'm a bad guy, go all out. If you are creating the world, go all in. That is my only criteria. Ippudu 35 lo even if it was a 3-page story, 3 pages if you're able to convince me that this is how this world is going to be built, I'm sold. I'm not sitting there expecting for great things, or like ivi kavali avi kavali. Things that pique my interest are very simple things actually. Like a 35, like the chinna vishayam in 35. Ante see, ippudu Saraswati చెప్తుంది, ఆడతా ఉంటే పరిస్థితులు మారుతాయి ఉంటాయని చిన్న పిల్లతో చెప్తుంది. This is such a deep line. To say something so deep to a kid అనేది fascinated me. ఆడుతా ఉంటే పరిస్థితులు మారుతా ఉంటాయి. సో డోంట్ స్టాప్, కీప్ లివింగ్, యువర్ డేస్ విల్ చేంజ్. ఒక రోజు ఇంకొక రోజులా ఉండదు. దిస్ ఇస్ లైక్ దిస్ అప్లైస్ టు మీ టూ. సో ఐ వాజ్ లైక్, ఇఫ్ ఇట్ ఈస్ అప్లైయింగ్ టు మీ, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ది ఎక్సైట్మెంట్ ఫర్ మీ వాజ్ ఆన్ అ వెరీ బ్రాడ్. ఇది సాక్ని డాక్ని తర్వాత ఆఫ్టర్ శాలిని ఐ వాంటెడ్ టు బి సంథింగ్ డిఫరెంట్. అండ్ వెన్ Saraswati comes up, why will I not take it? Kada. So it's like, wow, I get to play a mum. I better be the best mum in town. That was my only goal through the course of 35. So for me, the non-negotiables are very simple.
ఈవెన్ ఇప్పుడు నా క్యారెక్టర్ ఆ ఫిల్మ్లో 5 minutes ఉందైనా ఆ 5 minutes it has to do something in the course of that story. That's all. So that it creates a little bit of interest for me. That's all. Because that's where మేము కూడా as actors we are excited to want to do something different there. If tomorrow ఎవరైనా నన్ను ఒక beggar la, if they are writing a story for me, make me I the can't best. imagine you as a beggar, by the way. Just putting it on record. I already imagine myself as a beggar, as a drug addict, as whatnot, everything. Go all out. Like, it's all up to you. If you're coming, like writing a story and coming to me, I feel like it's an honor to listen to stories. So, మీరు అంత టైం పెట్టి అంత ఆలోచన పెట్టి మీరు అలా రాస్తున్నప్పుడు డోంట్ స్టాప్ హాఫ్ వే, రైట్? లైక్ దాని తర్వాత కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ అలా తీసుకున్నప్పుడు ద థింగ్ ఈజ్ పీపుల్ విల్ స్టార్ట్ నోటీసింగ్ ఇట్. పీపుల్ విల్ ఫీల్ దట్ ఇక్కడ దాకా ఇంత ఒరిజినల్గా మీ దృష్టిలో ఈ సినిమాని తీసుకెళ్ళి ఇక్కడ నుంచి రూటీన్ అయిపోయింది ఏంటి అలా ఆలోచిస్తారు. నాకు ఇమీడియట్లీ ఆ థాట్ వచ్చేసింది. అండ్ నేను అడిగితే నో, ఐ థింక్ దిస్ విల్ వర్క్ అంటే ఐల్ బి లైక్ ఓకే గ్రేట్, నో ప్రాబ్లం. But that's all. I'm a very, very simple person to please. I love listening to stories. And Naku, the thing that I actually admire a lot in what Nani does also is, it's so easy for, I think, the media and also the people, once they like you in a certain way, they will love you that way. And manaki konni strengths untai as actors. So when you're so good at that, if you are passionate towards wanting to be different people and try different things, then it's a very hard call. Endukante your fans may be expecting you to want to do the same thing. Absolutely. Because that's more entertaining. Kani, so when you're waiting for a script where, say for example, tomorrow I'm doing something, doing a thriller, and a thriller lo there is some purpose to that thriller anukundam. Nothing like it. I am already sold. So akkada, if I'm being a psycho, I better be the best psycho. If people are angry at me, I'll be happy. Those are the kind of reactions I crave. So ala, it's like if everything is on paper, it makes our work very easy. It makes the film a product like no other. So that is what I keep expecting out of films. Super. So on that note, I hope మీకు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మిమ్మల్ని ఒక శాలిని, ఒక సరస్వతి లాగా మిమ్మల్ని పీక్ చేసే, మీ ఇంట్రెస్ట్ని పీక్ చేసే క్యారెక్టర్స్ ఇంకా మీకు వచ్చి ఆ వెరైటీ ఏదైతే ఆ డైవర్స్ రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ అవి ఏవైతే కోరుకుంటున్నారో అవన్నీ వచ్చి హోప్ యూ కీప్ playing all those characters and bringing them to life. Thank you so much, Nivedha, for that time. Thank you so all much. All the very best for 35. Thank you. Hola! Your dream vacation to Dubai starts from ₹29,999 only with GT Holidays, South India's #1 travel brand.